బొమ్మలో నేనేం చేస్తాను, మళ్ళీ 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 దాని ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఇప్పుడు మనం అందరం జన్మలు ఎత్తుతున్నామే, అది జన్మ. మనం అందరం మళ్ళీ 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 జన్మిస్తున్నాం. ఏమిటంటే మొట్టమొదట్లో ఉన్నటువంటి ఆ పరమాత్మ ఎప్పుడైతే తనకు వాసనలో స్ఫురణ అలా ఉంటే ఎలా ఉంటాను అని ఊహించుకున్నాను, ఆ ఊహలో తాను ఊహించుకున్నటువంటి ఆ పర్ఫెక్ట్నెస్ రాలే. ఇంకా ఆయన ఊహించుకునేది తనలాంటి రూపం కావాలని. తనలాంటి రూపం మరి అన్ని విధాల తన గుణాలు కావాలి, తన రూపం కావాలి, తన బుద్ధులు కావాలి, తన అన్ని కావాలి కదా, తన ఆకారం కావాలి. వీటన్నిటి కోసం ఏం చేశాడంటే ఆ ఆకారం రావడం కోసమని మనకంటే గబగబా పెన్సిల్ ఉన్నా కూడా చేతిలో డ్రాయింగ్ వచ్చిన వాడు సరైన బొమ్మ వేయగలుగుతాడు. కానీ నాలాంటి వాడి బొమ్మ వేయమంటే ఏమేస్తాడు? ఆ దుఃఖముండా కూడా నాలాంటి వాడే వాడు. ఆ సచ్చిదానంద స్వరూపుడైన వాడు ఏదో మరి బొమ్మ వేసుకుందాం అనుకున్నాడు కదా. ఆ బొమ్మ వాడు ఊహించుకున్నది, వాడి స్ఫురణలో ఉన్నటువంటి బొమ్మ ఒకటి. ఇక్కడ వచ్చిన తయారైన బొమ్మలేమో రకరకాల బొమ్మలు తయారైనాయి. అలాగే పిల్లయింది, కోతయింది, కుక్క అయింది, పండయింది, అన్ని రకాలు వచ్చేసి మనిషిని కూడా చేసేసాడు. అంటే అన్ని ఒక్కొక్క కాగితం చింపి పారేస్తున్నాడు. ఒక కాగితం వేయడం, నేను ఊహించుకున్న బొమ్మ రాలేదు, ఈ కాగితం తీసేయడం, మళ్ళీ ఇంకోటి వేయటం, మళ్ళీ రాలేదు, మళ్ళీ తీసేయటం, మళ్ళీ వేశాడు, మళ్ళీ తీసేశాడు, మళ్ళీ వేశాడు, మళ్ళీ తీసేశాడు. అలా 84 కోట్ల జీవరాశుల జన్మ వచ్చేసాయి. వాడి ఊహట వాడు ఏమనుకున్నాడంటే, ఎందుకు ఈ బొమ్మలన్నీ పర్ఫెక్ట్ గా లేవని ఎందుకు అనుకుంటున్నాడంటే, వాడు అనుకుందిగా మృత్యువును జయించటం, చిరంజీవత్వాన్ని పొందటం, అమృతత్వాన్ని పొందటం. వాడికి ఈ 3 కావాలి. అలాంటి బొమ్మ కోసం వాడు ప్రయత్నం చేశాడు. ఒకటేమిటి? సావు లేనటువంటి స్థితిని పొందడం. వాడు వేసిన బొమ్మ ఎలా ఉండాలి? అది సావుకుండా ఉండాలి. అన్ని బొమ్మలు ఏమవుతున్నాయి? చచ్చిపోతున్నాయి. దేహాలన్నీ చావటమే కదమ్మా, అన్ని బొమ్మలు చచ్చిపోతున్నాయి. కొన్నేళ్ళు బాగుందిలే ఈ బొమ్మ అని ఉంచుతాడు. కళావతి ఎప్పుడు వచ్చాను ఆయన, నువ్వు బాగున్నావా? ఆ అమ్మాయి ఎక్కడో కలకత్తాలో ఉంటుంది కదా, ఇప్పుడు చూసి ఏమవుతున్నాయంటే వాడి బొమ్మట, వాడు వేసినటువంటి బొమ్మలు వేసి అలా వదిలేస్తున్నాడు. కాసేపు అయ్యేటప్పటికి మనకు కూడా అంతే కదా, మనం ఏదైనా పుట్టామనుకో అక్కడ పెడితే అప్పుడు బాగానే ఉన్నట్టు ఉంటుంది. కొంచెంసేపు ఉన్న తర్వాత ఇది అంత బాగలేదు, లేదు బాగుంది అని మీ అమ్మ చెప్పుకుంది అనుకో, అయినా కూడా లేదమ్మా ఇంకా ఇది బాగా రావాలి, మళ్ళీ విప్పి మళ్ళీ వేస్తాను. ఏం పోయింది, నా చేతిలో పనే కదా. బుట్టలల్లినా ఏదో వైరు అలుతూ ఉంటాం కదా మనం. అలాగే బొమ్మలు వేసినా కూడా వాడు అలా బొమ్మ వేశాడు. ఆ బొమ్మ కాస్త కోతి బొమ్మ, కుక్క బొమ్మ, పిల్లి బొమ్మ వేశాడు అనుకోండి, అవో 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఉండే వెళ్ళిపోతుంది. వాడికి కావాల్సిన బొమ్మ ఎలా ఉండాలి? అమృతత్వాన్ని పొందాలి, మృత్యువును జయించాలి. ముందు సావు లేనటువంటి బొమ్మ కావాలి. ఆ బొమ్మ సావకూడదు. దేంతో సావకూడదు? నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావక. బొమ్మ వేసి పెట్టాట, ఆ బొమ్మను ఓ కత్తితో కోసేసాట. ఆ బొమ్మ కాస్త తచ్చింది. ఓ జలుబో, ఓ క్యాన్సరో, ఓ టీబీనో, ఓ దగ్గో, లేకపోతే ఓ జ్వరమో, ఏదో ఒక రోగాన్ని పంపిస్తున్నాడు. ఈ బొమ్మ దానికి ఆహుతి అయిపోతుంది. అంటే ఏమిటి? కష్టం. ఒక్కొక్క రోగాన్ని సృష్టిస్తున్నాడు అన్నమాట. ఇది వస్తుందా కావదా చూద్దామని వాళ్ళు కల్చర్ తీస్తారు చూడండి. మనకు రక్తంలోనో చీమో ఇలాంటిదంతా తీసి కళ్ళ నీళ్ళు అవి కల్చర్ చేసి అందులో బ్యాక్టీరియా పెరుగుతుందా అవన్నీ ఒక్కొక్కటి దానికి తిండి పెడతారు. ఒక్కొక్క తిండికి అది బాగా పెరుగుతూ ఉంటుంది. దాన్ని చావడానికి కూడా ఒకటి పెడుతూ ఉంటారు. దేంతో వస్తుందో ఆ మందు నుండి మందు మింగమంటారు. ఈ మందు మింగండి మీ రోగం నయం అవుతుంది, లేకపోతే మీ రోగం నయం కాదు. అందరి రోగాలకి అన్నిటికీ ఒకటే మందు కాదు. అట్లాగే ఇది ఏం చేశాడు? ఈ బొమ్మ ఎప్పుడైతే సరైనటువంటి తను అనుకున్నటువంటి పద్ధతిలో రాలేదు, తను అనుకున్నది ఏమిటి? మృత్యువును జయించాలి. మరి తను సావు లేని వాడు కాదు కదా, అది కూడా సావు లేకుండా ఉండాలి. ఆ బొమ్మ సావు చచ్చిపోతున్నది. ఒక్కొక్క రోగాన్ని పంపిస్తూ ఉంటే అది చచ్చిపోతూ ఉంది. చిరంజీవత్వాన్ని పొందడం అంటే ఎప్పుడూ కూడా తాను ఉండాలి, శాశ్వతంగా తాను ఉండాలి. అలా ఒక్క బొమ్మ ఉండటం లేదు. అమృతత్వాన్ని పొందటం అంటే సావు లేని మృత్యువును జయించటము, అమృతత్వాన్ని పొందటం అంటే మృత్యువును జయించడం అంటే ఇప్పుడున్న దేహం సావకుండా ఉండటం. అమృతత్వం పొందటం అంటే అసలు పుట్టకుండానే, పుడితే కదా కావాలి, పుట్టకుండా ఉండే స్థితి కావాలి. ఈ 3 కోసం పాపం చాలా ప్రయాసపడ్డాడు. ఎవరు? ఈ సచ్చిదానంద స్వరూపుడై సంకల్ప మాత్రం చేత విరాట్ విశ్వడైనాడే.
విరాట్ పురుషులు అనుకోండి మీరు, సమిష్టిలో ఉన్నటువంటి విరాట్ పురుషులు. మనం వ్యక్తి అయితే వాడు సమిష్టి. ఈ మొత్తం అమెరికా దగ్గర నుంచి మొత్తం ఈ ఖండాలన్నీ కలిసి, ఈ భూఖండం అంతా కలిసి, ఈ నవగ్రహాలు కలిసి, ఇంకా ఏవైనా ఆకాశంలో ఉన్నటువంటి అన్ని అంతరిక్షంలో ఉండేటువంటి సమస్తము కలిసి ఒకటైతే ఆ ఒకడు ఒక మనిషిగా ఊహించుకుంటే వాడు చేసుకున్నటువంటి ఈ బొమ్మలు ఇవన్నీ అనుకోండి. కాసేపు ఈ బొమ్మలకి ఎటువంటి గుణం కావాలని వాడు కోరుకున్నాడంటే ఇది కావకూడదు, ఏ రోగంతో కూడాను కావకూడదు, ఇవి చిరంజీవిగా ఉండాలి. ఇక్కడ చిరంజీవత్వం అని ఎందుకనంటే జీవుడికే కానీ బ్రహ్మకు అది లేదు. చిరకాలము ఉండటం అనేటువంటిది జీవుడికే. ఎప్పుడైతే చిరంజీవత్వం అన్నాడో బ్రహ్మ నుంచి తాను వేరైనట్టే అర్థం అన్నమాట. జీవుడు ప్రతిబింబమే, బింబం కాదు. చిరంజీవత్వం అంటే ఏమిటి? వీడు శాశ్వతంగా ప్రతిబింబంగా ఉండాలి. అంటే నేను నా ఎదురుగా అద్దం పెట్టుకుని ఎప్పుడూ నా అద్దంలో నేను చూసుకోవాలి. మనకు తెలుసు కదా మనం ఎలా ఉన్నామో మనకు తెలుసు కదమ్మా. ఎవరికి వాడికి తాను ఎట్లా ఉన్నాడో తనకు తెలియదా? కానీ మనం రోజు కనీసం 2 సార్లు అన్న అద్దం ముందు పోయి నుంచి చూసుకుంటాం. మనం ఎట్లా ఉన్నామో మనకు తెలిస్తే మనం అద్దం ముందు ఎందుకు నుంచుంటున్నాం? తెలియదు మనకి. మన మొహం ఎట్లా ఉందో మనకు తెలియదు. మరి అద్దం ముందర ఏమిటి మనం చేసింది? మళ్ళీ ఆ మొహాన్ని మళ్ళీ మళ్ళీ చూసుకోవడం ఎందుకు? అయినా చూసుకుంటున్నాం. ఆలోచించండి. అలాగే ఆ పరమాత్మ కూడా తాను ఎట్లా ఉంటాడో చూసుకోవాలన్న భావం కలిగింది కాబట్టి వాడు ఇంతమందిని జీవులను తయారు చేస్తున్నాడు. ఈ జీవులు ఎప్పుడూ ఇలాగే ఉండాలి అనుకున్నాడు. వీళ్ళు చిరంజీవులుగానే ఉండాలి. అయితే ఆ చిరంజీవులు అమృతత్వాన్ని పొందాలి. వాళ్ళు మళ్ళీ పుట్టకుండా ఉండాలి. ఆ స్థితిని సాధించడం కోసం ప్రయత్నం చేశాడు వాడు. అందుకే ఇన్ని జన్మలు ఎత్తించాల్సి వచ్చింది. పరమాత్మ ఎత్తలేదమ్మా ఈ జన్మలన్నీ. ఆ సత్య పదార్థం అక్కడ ఉంది కదా, వాడు బొమ్మలు వేస్తున్నాడు, తీస్తున్నాడు, బొమ్మలు వేస్తున్నాడు, మళ్ళీ తీస్తున్నాడు, మళ్ళీ వేస్తున్నాడు. ఎప్పటిదాకా చేస్తాడంటే తన అనుకున్నటువంటి తన మనస్సులో ఊహించుకున్నటువంటి ఆ పర్ఫెక్ట్నెస్ వచ్చేంత వరకు వాడు ఈ పనే చేస్తాడు. అది ఎప్పుడు వస్తుందంటే తత్వమసి మహావాక్యం ద్వారా. ఎప్పుడైతే గురువు అహం బ్రహ్మాస్మి అని నీకు బోధ చేస్తాడో, నేను బ్రహ్మ పదార్థాన్ని అని నువ్వు దేహాన్ని నేను కాదు అని నువ్వు ఎప్పుడైతే నిర్ణయించుకుంటావో అప్పుడు నీకు చిరంజీవత్వం వస్తుంది. నువ్వు జీవుడివే, అయితే సావులేనటువంటి నీకు మృత్యువును జయించావు నువ్వు కదా. మృత్యువును జయించావు, దేహమే మృత్యువుకు అప్పగిస్తున్నావు. నువ్వు మాత్రం ఆత్మగా ఉండిపోతున్నావు, అమృతత్వాన్ని పొందావు. మళ్ళీ నేను పుట్టను అన్నటువంటి స్థితిని నువ్వు ఆనాడు సంపాదించుకున్నావు. ఈ 3 వచ్చిన